అంశాలని మనం ఫిల్ చేయాలి, ఓటర్ ఎటువంటి అంశాలని అందులో ఫిల్ చేయాలి, బిఎల్ఓలకి ఎటువంటి అంశాలను తెలియచేయాలి ఒకసారి చెప్పండి. ఇందులో 5 పార్ట్స్ ఉంటాయండి మొత్తము. మొదటి పార్ట్లో అది ఆల్రెడీ ప్రీఫిల్డ్ అయి వస్తూ ఉంది. అందులో ఫస్ట్ ఓటర్ యొక్క పేరు, ఎపిక్ నెంబరు, అడ్రస్ ఉంటుందండి. రెండవది అతని యొక్క ప్రస్తుత కాన్స్టిట్యున్సీ పేరు, దాని యొక్క నంబరు, ఆ కాన్స్టిట్యున్సీలో ఇతని పోలింగ్ స్టేషన్ యొక్క పేరు, నంబరు, సీరియల్ నెంబర్ ఉంటుందండి. థర్డ్ బాక్స్లో పైన ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్ ఎవరికి వారికి సెపరేట్గా ఉంటుంది, ఎవరి వాళ్ళు డిస్టింక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఏదైతే ఫోటో ఉందో అవైలబుల్ ఫోటో అది ప్రింట్ అయి వస్తుంది. సో దాని పక్కన అతను లేటెస్ట్ కరెంట్ ఫోటో పేస్ట్ చేయడానికి కూడా ఒక ప్రావిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి లాస్ట్ ఎస్ఐఆర్లో వివరాలను అడిగేది సెకండ్ పార్ట్ అండి. సో ఇందులో 2 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఇప్పుడు ఓటర్గా ఉన్నాడు, 2002 జాబితాలో కూడా అతని యొక్క వివరాలు ఉన్నట్లయితే 2002 ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వివరాలను మొదటి బాక్స్లో నింపాలి. వాళ్ళు రెండో బాక్స్ నింపాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు 2000 ప్రస్తుత ఓటర్ జాబితాలో వారు ఓటర్గా నమోదై ఉన్నారు. 2002 ఓటర్ జాబితాలో వారి యొక్క పేరు లేదు, వారి యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వివరాలు ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు 2002 జాబితాలో ఏ విధంగా ఉంటే అదే విధంగా రెండవ బాక్స్లో నింపుతారండి. ఇది అయిన తర్వాత మూడవ పార్ట్లో ప్రస్తుతము ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరికైతే ఇచ్చామో ఆ ఎలక్టర్ యొక్క వివరాలు ఉంటాయి. అతని యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది ఆప్షను, తండ్రి పేరు, తర్వాత తండ్రి యొక్క ఎపిక్ నెంబరు, తల్లి పేరు, తండ్రి యొక్క ఎపిక్ నెంబరు అందుబాటులో ఉంటే, వివాహం అయితే భాగస్వామి పేరు, భాగస్వామి యొక్క ఎపిక్ నెంబరు, ఈ వివరాలు ఉంటాయండి థర్డ్ పార్ట్లో. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి డిక్లరేషన్ పార్ట్. నేను కానీ నా కుటుంబంలోని ఎవరు కూడా వేరే ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, లేదా ఇదే కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వడం అనేది నేరం అనేది మాకు తెలుసు. మేము తెలిసి చేసినా తెలియక చేసినా సెక్షన్ 31 ప్రజాప్రాతినిధ్య చట్టము 1950 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా విధించబడతాయనే విషయం మాకు తెలుసు అని డిక్లరేషన్ ఉంటుంది. దాని కింద ఓటరు అందుబాటులో ఉంటే ఓటరు స్వయంగా సంతకం చేసి ఇవ్వచ్చు. ఒకవేళ ఓటర్ అందుబాటులో లేకపోతే ఆ కుటుంబం యొక్క పెద్ద అడల్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా అతని తరపున సంతకం చేసి ఇవ్వచ్చు.